ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కుజ గురుగ్రహాలు, అలాగే 4వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 5వ స్థానంలో బుధగ్రహం, 6వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి గురువుతో కలిసి ద్వితీయంలో ఉండడం అనేది ఒక విశేషం. అయితే అటువంటి విశేషం వలన సరైన నిర్ణయాలు సకాలంలో మంచి వివేకంతో నిర్ణయం తీసుకుంటారు. వాటిని సక్రమంగానే అమలు చేసే పద్ధతి ఉంటుంది. ఆలోచన తీరు చాలా బాగుంటుంది. అనేక రకాల విషయాల్లో మంచి స్ఫురద్రూపంగా ఆలోచనలు పెట్టుకోగలుగుతారు. ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో అనేక రకాల శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. కాబట్టి ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. మాట తీరు వ్యవహారం అన్నీ కూడా బాగా అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలమైన స్థితే ఉంటుంది. గృహ వాహనాది వ్యవహారాదులు ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి. అంటే ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం అవుతుంది. అలాగే విద్యా విషయంలో విద్యల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే సంతానం వలన కీర్తి కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో రుణ సంబంధించిన విషయాలు ముఖ్యంగా బాగా అనుకూలంగా ఉంటాయి. అనుకూలము అంటే రుణాలు తీర్చుకోగలుగుతాం, తగ్గించుకోగలుగుతాం. అలాగే రుణ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఒక విధమైన సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆలోచన ప్రకారంగా కానీ మరి మాట్లాడుకొని ఒక విధానాన్ని ప్రకారం అప్పుడప్పుడు ఈ విధంగా తీర్చుకుంటామనే ఉద్దేశంతో చెప్పడం కానీ, లేకపోతే ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ చేసి రుణాలు తగ్గించుకునే అవకాశం అయితే వస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన మార్పులే ఉంటాయి. అంటే ఆరోగ్యంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలాగే
అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా కలవగలుగుతారు. అభిప్రాయ భేదాలు తొలగించుకొని సఖ్యతగా ఉండే సన్నిహిత స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, అనుకూలంగా బాగానే ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన పెట్టుబడులు డిపాజిట్లు చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. సంపద పెంచుకోగలుగుతారు. ఆర్థికపరమైన అనుకూలత బాగా ఉన్నవాళ్ళు ఇంకా కొంత భూ సంపదను కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదో ఒక రూపంలో నిల్వలు తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం, అలాగే చేతిలో కొద్దిగా ఆర్థికపరమైన విధానాల్లో రొటేషన్ బాగా ఉంటుంది. అనుకూలంగా ఆర్థికపరమైన విషయాలు కుదురుతాయి. అలాగే భాగ్యస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యస్థితి అంటే గతంలో మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయని అర్థం. సమయానికి అనుకూలపడతాయి. అలాగే ఉద్యోగ స్థితి బాగానే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ స్థాయిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలతనే కనబడుతుంది. అటువంటి విషయాల్లో ఎక్కడా కూడా కొంత ఇబ్బందులు తొలగుతాయి. ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ తొలగి అనుకూలమైన పరిస్థితికి వస్తాయని అర్థమవుతుంది. అటువంటి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో ఇంకా మంచి శుభలక్షణాలు పెరుగుతాయని తెలుస్తోంది. కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ అవి క్రమంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అంటే ఇటువంటి ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం ఉన్నది. దూర ప్రాంతాల నుంచి, మిత్రుల నుంచి మంచి శుభవార్తలు వింటారు. అలాగే కొత్తగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మార్పులు చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారంలో అనుకూలపడే అవకాశాలు బాగానే ఉన్నాయి. కొత్తగా వ్యాపారాది విషయాలలో ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు కుదిరి సరైన అవగాహనకి వచ్చి వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించడానికి సరైన లక్షణాలు కుదురుతూ ఉంటాయి. అంటే మంచి అనుకూల, అంటే మన ఆలోచన తీరు, అమలు చేసే విధానం సరైన సకాలంలో ఆలోచన తీరు, మన ఆలోచన తీరుకు తగినట్టుగా ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతోంది. అలాగే ఈ వారంలో ఈ మేషరాశి వారికి అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలత పెరిగి ఉన్నది. అనేక రకాల విషయాల్లో ఈ అభివృద్ధిని మనం చూడగలుగుతాము. అలాగే ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.